రాజమండ్రిలో బయటపడ్డ పాల కల్తీ వివాదం ఇప్పుడు రకరకాల మలుపులు తీసుకుంటుంది. పాల కల్తీ జరిగినటువంటి నేపథ్యంలో దాదాపుగా 5గురు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పాల కల్తీ జరగడానికి అసలు మూల కారణం ఏంటి అంటే ఫ్రిడ్జ్ లోపల, అంటే ఫ్రీజర్ చేసే ఫ్రిడ్జ్ లోపల కెమికల్ పడడం వల్ల, ముఖ్యంగా ఇథనాయిల్ గ్లైకాన్ అనే కెమికల్ దానిలో కలవడం వల్ల ఈ పాలు కల్తీ జరిగాయి. అవి తాగినటువంటి పిల్లలకి ఇబ్బందులు ఏర్పడాయి అనేది ఇప్పుడు బయట అటు అధికారులు కానీ పోలీసులు కానీ చెప్తున్నటువంటి మాట. అసలు ఇథనాయిల్ అనేది ఎలా కలిసిందనేది ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి ఒక ప్రశ్న. ముఖ్యంగా చూస్తే ప్రొఫైలిన్ గ్లైకాన్ ఖచ్చితంగా అది కొంతవరకు డీఫ్రీజ్ చేయడానికి, ఎప్పుడు కూలింగ్ రావడానికి యూజ్ చేస్తారనేది అయితే ఉంది. కానీ ఇథనాయిల్ ఎందుకు వాడారనేది అయితే చెక్ చేసిన తర్వాత వెంటనే పాలని అమ్మకం చేయడం అవ్వదు. కాబట్టి మనం చూస్తున్నాం కదా, ఈ ఫ్రిడ్జ్లో పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ ఇలా ఖచ్చితంగా వీటిల్లో వాటర్లో ఉన్నటువంటి దానిలో కంటిన్యూగా కూల్ చేస్తున్నటువంటిది అయితే మనం ఒకసారి చూడొచ్చు. ఎందుకు ఈ ఫ్రిడ్జ్ నేను ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నానంటే, దీనిలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా, ఇది బటర్ మిల్క్, ప్రతిదీ డైరెక్ట్ కూలింగ్ అవ్వకుండా ఉండేలాగా వీళ్ళు వాటర్ ద్వారా, ఎందుకంటే వాటర్ కూలింగ్ అయితే ఎక్కువసేపు దీనిలో ఉంటుంది అనేది. అసలు దీని స్ట్రక్చర్ ఏంటో నేను ఒకసారి ఆయన అడుగుతాను. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, ఇది ఇంచుమించుగా ఇంత వెడల్పు ఉంది. ఇదంతా అంటే వేస్టేజ్ కానీ కనిపిస్తుంది, లోపల చిన్న బ్లాక్ మాత్రమే కనబడుతుంది. అంటే అసలు ఏముంటుందండి దీనిలో? ఇక్కడ వరకు ఐరన్ వస్తుంది సార్. ఇదంతా దీని చుట్టూ కాపర్ తీసి వస్తాయి. దాని లోపల సాల్టెడ్ వాటర్ ఉంటుంది. అంటే ఒకేసారి సాల్టెడ్ వాటర్ తయారు చేసినప్పుడు పెట్టేస్తారా? తయారు చేసినప్పుడు దానికి ఎంత లిక్విడ్ కావాలని తయారు చేసి ఇందులో ఎత్తుకుంటాం. ఒకసారి 2 నెలలకు 3 నెలలకి కూలింగ్ వల్ల వాటర్ తగ్గుతుంటుంది. మళ్ళీ సాల్టెడ్ కలిపి వేసుకుంటూ ఉండడమే. అంటే వీటిని మనము ఈ బ్లాక్స్ అనే వాటిని అసలు ఓపెన్ చేయడానికి అవుతుందా? అది అవ్వదు. మళ్ళీ మెషినరీ రావాలి, ఆడ రావాలి. దీన్ని ఓపెన్ టాప్ చేయాలంటే ఆడ రావాలి. ఒకవేళ ఈ దీనిలో సాల్ట్ వాటర్ కనుక తక్కువ అయిపోతే దాన్ని ఎలా ఫిల్ చేస్తాం అసలు మనం? మనకి ఎలా తెస్తుంది అంటే, దీన్ని ఆరాంగా దీన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని కడిగిన వెంటనే మళ్ళీ ఒక అరగంట సేపు దీన్ని టెస్టింగ్ చేసుకుంటాం. వాటర్ అయినా వస్తుందో రావట్లేదు. ఒకవేళ బై సపోజ్ వాటర్ అయినా వస్తాం వెంటనే మన టెక్నీషియన్ ఫోన్ చేస్తే ఆడ రావడం, దీన్ని ఓపెన్ చేసి దాన్ని పట్టుకెళ్ళి దాన్ని, అంటే దీన్ని ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా టెక్నీషియన్ వస్తేనే కానీ అవుద్ది, లేకపోతే మనం ఏమి చేయడానికి చేయకూడదు. ఏమైనా కంప్లైంట్ వాడు చేసుకోవాలి. ఇప్పుడు మనం మీ పని మీరు చేయాలి, నా పని నేను చేయాలి. దీన్ని ఏదో మనం చేద్దామంటే పీకడానికి అవ్వదు. అది అంటే ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఇప్పుడు దీనిలో అయితే సాల్ట్కి సంబంధించో, ఉప్పు కళ్ళుప్పు సంబంధించో లోపల వేస్తారు, దీన్ని టోటల్గా ప్యాక్ చేస్తారు. దీనిలో కెమికల్స్ ఏమన్నా కలపడానికి ఏమైనా ఉంటుందా? దీంట్లో కలవదు సార్, అసలు జరగదు సార్. అది మీరు ఎప్పుడన్నా దీన్ని ఓపెన్ చేసి వీళ్ళు తయారు చేసి మీరు రిపేర్ చేస్తున్న సమయంలో దీనిలో ఏమైనా కెమికల్స్ లాంటి కలపడం అంటారు? ఓపెన్ చెప్తున్నాం కదా, దీన్ని ఓపెన్ చేసినా సాల్ట్ వాటర్ చెక్ చేసుకుంటాడు. లేనప్పుడు బంగాళదుంపతో వాటర్ సరిపోద్దా లేదా, తేలితే సాల్టెడ్ కరెక్ట్గా ఉన్నట్టు, లేదని ది మునిగిపోతే మళ్ళీ సాల్ట్ కలపాలి. కూలింగ్ పెరగడం కోసం అదేనా, ఇంక్లూడింగ్ ఏంటంటే ఈ కూలింగ్ జరగడం కోసం, కూలింగ్ నిలబడాలంటే మామూలుది అయితే అది నిలబడదు. ఆ ఫ్రిడ్జ్ కట్టామంటే ఒక గంటలో అరగంటలో చల్లబడిపోతుంది. ఇది అలా కాదు. ఉదయం 18 గంటల షాప్లో 10 గంటలు ఫ్రిడ్జ్ తిప్పుతాం. మిగతా 8 అవర్స్కి ఏంటంటే 10 గంటలు కవర్ చేస్తుంది. కూలింగ్ అట్లా ఉండదు, కూలింగ్ మిస్ అవ్వదు. అది ఆ కూలింగ్ మిస్ అవ్వకుండా ఉండడానికి మేజర్ రీజన్ ఈ ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి అంటే కళ్ళుప్పు, దాని సపోర్ట్ అనుకోవాలా? అంటే దానికి అదే సపోర్ట్ సార్, వేరేది ఏమి ఉండదు. అంటే ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఈ రాజమండ్రిలోనే గడిచినటువంటి 3 రోజుల నుంచి చూస్తున్నారు, ఈ పాలల్లో కల్తీ కలిసి ఇథనాయిల్లో గ్లైకాన్ అని ఒక కెమికల్ కలిసిందని. అసలు దీంట్లో అంటే ఫ్రిడ్జ్ తయారు చేసేటప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఏమైనా కెమికల్ యూజ్ చేసే అవకాశం ఉందా? లేటెస్ట్ వర్షన్ అయితే మేము ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి మేము సాల్టెడ్ చేయించుకున్నాం. అది ఇప్పుడు లేటెస్ట్ అయితే ఇప్పుడు ఈ సాల్ట్ కలుపుకోవడం ఎన్ని చేయలేక ఏంటంటే, ఆ లిక్విడ్ తెచ్చి పోసుకుని అది ఒక 5 లీటర్లు తెచ్చుకుంటే ఒక 20 లీటర్ల వాటర్ పోసుకోవచ్చు. అలా 80 లీటర్లు తెచ్చుకోవడం 100 లీటర్లు ఓ 200 లీటర్ల వాటర్ వేసుకుంటాం. అంటే ప్రొఫైలిన్ గ్లైకాన్ అనేది ఇలాంటి రిఫ్రిజిరేటర్లో వాడడానికి ఉపయోగిస్తారు. ఇథైలైన్ గ్లైకాన్ అనేది కార్లు, ఇతర బ్యాటరీల్లో వాడడానికైతే దాన్ని కూల్ చేయడానికి, కూలెంట్ ఆయిల్ అంటాం కదా, అలా కూల్ చేయడానికి వాడతారు. ఒకదాన్ని అంటే దీన్ని ఓపెన్ చేసి ప్రతిసారి అది కలిపితే తప్ప వేరే దాన్ని ఓపెన్ చేయడానికి కొత్త వాటిగా ఛాన్స్ ఉండదు. అని మీరు ఎప్పుడైనా గమనించారా? మా పాతే కాబట్టి ఇందులో ఈ సెటప్ లేదు, కొత్త వాటిల్లో అసలు ఎవరి దగ్గర మీ స్నేహితులు కానీ ఎప్పుడైనా తెలుసుకున్నారా? లేటెస్ట్ మోడల్ అందరూ కూడా డ్రై చేయించేసుకున్నారు. దీనివల్ల కూడా ఈ లిక్విడ్ ప్రాబ్లం రాకూడదని అత్తమాలి డైరెక్ట్గా డ్రై. లేటెస్ట్ ఇప్పుడు బ్లూ స్టార్ ఫ్రిడ్జ్ ఉంది, డైరెక్ట్గా వాళ్ళు తిరుగుతూ ఉండాలి ఇంక కంటిన్యూషన్. మామూలు ఈ ఫ్రిడ్జ్లో 2 గంటలు 3 గంటలు తిప్పి ఆఫ్ చేయడం కదా, ఇంక కంటిన్యూ తిప్పుతూనే ఉండాలి దాన్ని. ఇక్కడ ఎన్నో డౌట్స్ అయితే రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోరుకొండకు సంబంధించినటువంటి, కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన
గణేష్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తూ తన పాలకు సంబంధించి మనమైతే చూస్తున్నాం కదా, పాలకు సంబంధించి తన కల్తీ జరిగిందా లేకపోతే ఈ ఇథనాయిల్ అనేది కలిసిందా అనేది ఒక అనుమానం అయితే ఉంది. కానీ ఇథనాయిల్ ఎలా కలుస్తుంది అనేది ఇక్కడ మేజర్ డౌట్. సడన్గా అది లీక్ అయిపోయింది, ఒక బ్లాక్లో కలిసింది, ఆ బ్లాక్లో ఉన్నటువంటి పాలన్నీ కూడా మొత్తం కలుషితం అయిపోయాయి, కల్తీ అయిపోయాయి. కల్తీ అయినటువంటి పాలకు సంబంధించి అవి తాగడం వల్లే ఇప్పుడు అనారోగ్య పాలై చనిపోయారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఇథనాల్ దీంట్లో ఏ విధంగా వస్తుంది? ఒకవేళ పాలను కూలింగ్ అంటే రిఫ్రిజిరేటర్లో కూలింగ్ చేయడానికా లేకపోతే పాలకు సంబంధించి కల్తీ పాలు తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఇథనాల్ అనేది బయటపడింది అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మాత్రం ఏ విధంగా పాత పద్ధతిలో తయారు చేసినవి చాలా సురక్షితమని ఇక్కడ ఉన్నటువంటి యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.